అధికారులు ఫైనల్ అంట. అంటే భూమి వివాదం ఏమవుతే మన అధికారుల దగ్గర తీర్చుకోవాలి, కోర్టుకెళ్లే అర్హత మనకు ఉండదంట. సో వైకాపా నాయకులు పొగడాలలో చూసాం కదా, వాళ్ళకి నచ్చితే మన భూమి లాక్కుంటారు, మన పైన దొంగ కేసులు పెడతారు. సరే ఎవరికైనా పొరపాటున ఒక వైకాపా నాయకుడికి మనకి ఇల్లు నచ్చినా, మన పొలం నచ్చినా అధికారుల దగ్గరికి వెళ్ళి ఇమ్మీడియట్ గా పొలం నా పేరు మీద రాయండి అంటారు. అప్పుడు అధికారి ఏం చేస్తాడు, భయపడి సంతకం పెట్టేస్తాడు. భూమి వాళ్ళ పేరుకి వెళ్ళిపోయింది, కోర్టుకెళ్లే అర్హత లేదు ఆ చట్టం ప్రకారం. ఇంకో విచిత్రం ఏంటంటే ఒరిజినల్ కాగితాలు, భూమికి సంబంధించిన ఒరిజినల్ కాగితాలు ఈయన పెట్టుకుంటాడంట, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటారంట, మనకి కాపీలు ఇస్తాడంట. అదే ఆయన పెట్టుకుంటాడంట, జిరాక్స్ కాపీలు మనకి ఇస్తాడంట తల్లి. సో నాకు ఇప్పుడు అర్థమైంది, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీ బిడ్డని అంటాడు తల్లి. పొరపాటున మళ్ళీ గెలిస్తే తల్లి మీ బిడ్డని కదా, భూమి నాది, నాకు ఇచ్చేయండి అని లాక్కుంటాడు. అందుకే చట్టం తీసుకొచ్చాడు. అమ్మా మీరు ఆలోచించండి, భూమి కొనిన తర్వాత కానీ లేదంటే భూమి అమ్మే ముందర కానీ ఆ భూమి పత్రాలు తీసుకెళ్తాం, దేవాలయం కానివ్వండి చర్చి కానీ ఇక్కడ తీసుకెళ్లి పూజలు చేసి అప్పుడే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ఒక అటాచ్మెంట్, భూమి అంటే మనది, ఒక భద్రత మనకు ఉంటుందని. అలాంటిది ఆ కాగితాలంతా ఈయన పెట్టుకుంటాడంట, కాపీలు మనకిస్తాడంట. ఎంత అన్యాయమో చూడండి. అలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి.